ఎస్వీఎస్సీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కలేష, జి సుభద్ర, మన్నెపల్లి రఘు, యానాదయ్య, హెచ్ఆర్ ఫోటోగ్రాఫర్ హరినాథ్ రెడ్డి, జమీర్, రాకేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 29 ఏళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దామని స్కూల్ కరస్పాండెంట్ పివి రెడ్డి, ప్రమీల తెలిపారు. సహకరించిన శ్రేయోభిలాషులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నారులకు అవార్డులను అందజేశారు. Okay. మమ్మల్ని గౌరవించినందుకు ఆయన మీ ముందు సన్మానించదలిచాను. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎవ్రీవన్ ఐ రిక్వెస్ట్ టు గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద సార్. ఇట్స్ అవర్ Saranga song by Arshia and Himavarshini. I request Arshia and Himavarshini to please come on the dais. S.K. Mahi, S.K. Bahar, Samir. Ma'am. Last up gila. Special gift for SD Aman. SD Aman. Show that. Boys, under video side undi. Photo. Hey. Congratulations for UKG students for the graduation celebration. So, thank you so much. పిల్లలు వారి తరాలు భవిష్యత్ తరాలు ఎన్నో తరాలు వస్తాయి. ఆ తరాలు సుఖంగా జీవిస్తారు. అంతేగాని ఒక రక్తపాతం నిండి పట్టిన సమాజంలో కానీ మనం వదిలి వెళ్తే మన భారతదేశాన్ని పెరిగిపోతే భారతదేశ సమాజం ఇలా ఉండదు. ఇది కూడా మనం నేర్పించాలి పిల్లలకి. మన పిల్లలకి మనం నేర్పించాలి. మన గుండెకు దగ్గరగా పంపిస్తారు. కానీ ఈ సామరస్యం అనేది ఈ విద్యాలయాలకు పాటే కుటుంబాలు కూడా ఉండాలి. కుటుంబాలు కూడా మనం పిల్లలు నేర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అదే విజ్ఞప్తి చేస్తూ మీరు అలాగే ఉంటారని మీ పిల్లలు కూడా అలాగే ఉంటారని ఆశిస్తూ మీ ఇద్దరికి సెలవు ఇచ్చుకుంటాను. థ్యాంక్ యూ. మరి శిష్యుల సంబంధాలు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ
లాంగ్ టైం జర్నీ చేసిన చాలా తక్కువ అయిపోయినారు. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే రకంగా తయారైనటువంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి కాకుండా మంచి స్నేహిత వాతావరణం ఉండాలని, విద్యార్థి గురువుని గౌరవించాలని, దానికి ఈ సంవత్సరం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 10th క్లాస్ విద్యార్థులు హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వమన్నాం. స్కూల్కి వచ్చి స్టడీ చేస్తే బాగుంటుందని మేము చెప్తే సగం మెంబర్ రాలేదు. తల్లిదండ్రులు అడిగితే ఏమయ్యా మీ బిడ్డ స్కూల్కి రాదంటే, సార్ హోమ్ ప్రిపరేషన్ అంట, ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుందంట అని పేరెంట్సే చెప్తున్నారు. ఇది చాలా బాధేస్తుంది నాకు యాక్చువల్గా. ఇప్పుడు మేము వచ్చి చదవండి అయ్యా, సంవత్సరంలో చదువు చెప్పి టీచర్కి వచ్చి కనిపిస్తే ఆ బిడ్డ ఎలా రాశాడని ఆమె ఆనందపడదు. ఆ ఆనందం లేకుండా చేసిన దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కొంతమంది వచ్చారు, మినిమం కనిపించారు మేడంకి కానీ నాకు కానీ. కొంతమంది అయితే అసలు హాల్గా తీసుకుపోయి ఎగ్జామ్ ఎట్లా రాసే మాకు తెలియదు. స్కూల్ వైపుగా నాకు విద్యార్థులు ఉన్నాము. తల్లిదండ్రులకు ఫోన్ చేశాం, అడిగినా కూడా వాళ్ళు హోమ్ ప్రిపరేషన్ అంట అని చెప్పుకొచ్చాను. ఏం మాట్లాడతాను చెప్పండి. నేను ప్రిపేర్ అవ్వాలన్నా ఇంటి దగ్గర, స్కూల్కి వస్తే నెక్స్ట్ డేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొంత టీచర్ సహకారం ఇస్తారండి కనిపించని పరిస్థితి. ఇది ఎవరి లోపం? ఇది మా ఇన్స్టిట్యూట్ లోపమా లేక ఎక్కడానికి బాధపడుతున్నాం? దీవెన కమ్ ఫాస్ట్. వి వాసవి మేడం చెప్పు. దీవెన వాసవి సిస్టర్ పంపించండి. సిస్టర్ ఏకే అమర్, కే లావణ్య, ఎస్కే అమన్, జల్పూర్ నాయక్, ఫంక్షన్ చేస్తున్నట్టే గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు చదువులో వాళ్ళు ఒక టెన్షన్తో ఉండి ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా వాళ్ళ పిల్లల కృషిని, వాళ్ళ పిల్లల సృజనాత్మకని చూడడానికి మంచి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం, కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. భాషకి, కల్చర్కి, తర్వాత చదువుకి అన్నిట్లో కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ఎస్ఐ స్కూల్ యాజమాన్యం అభినందనీయులు. మంచి స్కూలు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా దానికి పూర్తి సహకారం అందించాలి. 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సమయం వెచ్చించి పిల్లలందరినీ కూడా తయారు చేసిన వాళ్ళు ముందర ఆ స్కూల్ని, ఆ స్కూల్ ఉపాధ్యాయుల్ని వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకునేది పిల్లలకి నేర్పేది కూడా అదే. తల్లిదండ్రులు బాగా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఒక్క ఎడ్యుకేషనే కాదు, చదువులోనే కాదు, సంస్కరణలో కూడా వాళ్ళని తర్బీదు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ హాస్పిటల్ పాట తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఆశిస్తూ ముందర ఎస్ఎస్ స్కూల్ వాళ్ళందరూ కూడా అన్నిట్లో వాళ్ళ ప్రతిభ చూపించి మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.